ఏపీ తీరం దిశగా కియాంత్ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరం దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు మధ్యాహ్నం నుంచి వాతావరణంలో భారీగా మార్పులు రానున్నాయి. మరోవైపు 28, 29 తేదీల్లో ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవి, ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ఉంది. అలాగే కియాంత్ తుఫాను ఏ రేంజ్ లో రాబోతోంది? అసలు వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? దేవి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి కయాంత్ రూపంలో మరో గండం పొంచి ఉంది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో విశాఖకు 520 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో రేపు మధ్యాహ్నానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్న కయాంత్ తుఫాను క్రమేపీ విశాఖ తీరం వైపు వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దాని మీద ఇప్పటికీ కొంత స్పష్టత రావాల్సి ఉంది. సైక్లోన్ వార్నింగ్ సెంటర్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇది చాలా బలంగా కొనసాగుతుంది. అది తీరానికి సమీపించే కొద్దీ బలంగా ఉంటుందా లేక బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాడుతుందా అనే దాని మీద మరికొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే కయాంత్ తుఫాను ప్రమాద గంటికలు మోగిస్తుందనే చెప్పుకోవాలి. ఇది శ్రీకాకుళం నుంచి నెల్లూరు మధ్య ఎక్కడైనా తీరాన్ని దాటే అవకాశం కూడా కనిపిస్తోంది. అది తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటినప్పటికీ కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే తీర ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విశాఖ కలెక్టరేట్ లో కొద్దిసేపటి క్రితం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రివ్యూ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అనుకూలంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అలాగే 20 నేవీ బోట్లను కూడా సంసిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులందరికీ కూడా సెలవులను రద్దు చేసినట్టు ప్రకటించిన కలెక్టర్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవి, రవిచంద్ర, ఒక పక్క హుదూద్ నుంచి తేరుకోకముందే మరో వైపు కియాంత్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందు వెళ్తోంది? హుదూద్ తుఫాను ముందస్తుగా అంచనా వేయటంలో కొంత మేరకు ప్రభుత్వం వెనుకబడిందనే చెప్పుకోవాలి. అయితే ఆ తీవ్రతను ఇప్పుడు వచ్చిన క్రమంలో హుదూద్ మిగిల్చిన విషాద నేపథ్యంలో ఈసారి మాత్రం పూర్తి స్థాయి అప్రమత్తతను ప్రభుత్వం ప్రవేశిస్తుంది. తర్వాత వచ్చిన తుఫాన్లు హుదూద్ తర్వాత మధ్యలో తుఫాన్ వచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల మాక్సిమం లాస్ అయితే తగ్గించగలిగారు. ఇప్పుడు కూడా కయాంత్ విషయంలో కూడా ముందస్తు అప్రమత్తతను ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ తుఫాను ఏ తీవ్రతతో వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొని ఉండడానికి అధికార యంత్రాంగం అయితే సంసిద్ధంగా ఉంది. కానీ హుదూద్ తుఫాన్ అంత తీవ్రత కయాంత్ రూపంలో ఉంటుందా లేదా అనేది మాత్రం మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హుదూద్ వచ్చినప్పుడు గరిష్టంగా 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినాయి. ఇప్పుడు కేవలం 100 కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది మాత్రం మరో 24 గంటలు గడిస్తేనే దాని స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. తీరాన్ని దాటే సమయంలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది? తీరాన్ని దాటే సమయంలో అంటే మనకి 27వ తారీఖు అంటే ఎల్లుండి నుంచి కయాంత్ ప్రభావం ఉండబోతోంది. 29, 30వ తారీఖుల్లో తీరానికి సమీపించే కొద్దీ చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల కుంభవృష్టి వానలు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే తీర ప్రాంతంలో ఉన్న జాలర్లందరికీ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సడన్ గా అంటే సిములో నింబస్ మేఘాలు లాంటి దట్టమైన మేఘాలు అలుముకుని కానీ ఒకేసారి బోరున వర్షం కురిస్తే మాత్రం కొన్ని చోట్ల వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. దేవి, రైట్ రవిచంద్ర. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ ఏపీ, ఒడిశాలపై ప్రభావం చూపనుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాను మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కెంట్ తుఫాను కేంద్రీకృతమైంది. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కెంట్ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికి దీని దిశ ఏ వైపు ఉంది?
ప్రస్తుతం విశాఖపట్నానికి 570 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశగా ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది వెస్ట్ సౌత్ వెస్ట్లీ డైరెక్షన్లో ప్రయాణం చేసి, అంటే ఇది వెస్ట్ సౌత్ వెస్ట్లీ ఈ డైరెక్షన్లోనే ప్రయాణం చేసి వెస్ట్ సెంట్రల్ బేలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? మత్స్యకారులకి వేటకు వెళ్ళరాదు. మత్స్యకారులకు ఆల్రెడీ ఫిషర్మెన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మత్స్యకారులకే కాకుండా తీరంలో ఉన్నటువంటి పోర్టులన్నిటికి కూడా 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది, DW2. ఈ కెంట్ తుఫాను ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది సార్? తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? అంటే తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత పెరుగుతుంది సాధారణంగా. అదేవిధంగా వర్షపాతం కూడా పెరుగుతుంది. అయితే ఇది ఇంకా చాలా దూరంగా ఉంది కాబట్టి 28వ తేదీ ఎల్లుండి నుండినూ వర్ష ప్రభావం స్లైట్గా వచ్చి 28 సాయంత్రం నుండి 1-2 దగ్గర భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా సముద్రంలోని కూడా తుఫాను తీరాన్ని, అంటే తీరానికి దగ్గరకు వచ్చే టైంలో సముద్రం తాలూకా పరిస్థితి కూడా రఫ్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది. అంటే దూరంగా ఉంది. ప్రస్తుతం తుఫాను తీరాన్ని చేరే టైంలోనే కొంతవరకు రెయిన్ఫాల్ పెరుగుతుంది, విండ్ స్పీడ్, అలాగే సీ కండిషన్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ ఇంక్రీజ్. అయితే ప్రస్తుతానికి విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో ఈ కెంట్ తుఫాను కేంద్రీకృతమైంది. అయితే తీరం దాటే సమయానికి గాలుల తీవ్రతతో పాటు వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఎల్లుండి నుంచి కూడా కోస్తా ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయి. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అన్ని పోర్టుల్లో కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పి డ్యూటీ ఆఫీసర్ చెప్తున్నారు. కెమెరా